నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. గుంటూరు జిల్లాలోని మంగళగిరి అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీ పానకాల నరసింహస్వామి ఆలయం, ఆ తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, తరువాత పూర్వం కమ్యూనిస్టుల ప్రాబల్యం అనేది. దీంతో పాటు ఆంధ్ర సిమెంట్ కంపెనీ వంటి విషయాలు మాత్రమే. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పుడు మంగళగిరి అంటే ఓ అభివృద్ధికి చిరునామా, ఓ ప్రజానాయకుడి కలల సాకారం అనేలా తయారైపోయింది. 2019లో శ్రీ నారా లోకేష్ గారు ఇక్కడి నుండి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మంగళగిరినే ప్రధాన కేంద్రంగా చేసుకొని తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 2019-24 వరకు శాసనసభ సభ్యులు కాకపోయినా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు లోకేష్ గారు ఎంతో కృషి చేశారు. ఇటు ప్రజలకు సేవ చేయడంలో చూపిన చిత్తశుద్ధి, ఎల్లవేళలా అందుబాటులో ఉండే తత్వం, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కలుపుకుపోయే మనస్తత్వంతో లోకేష్ గారిని తమ సొంత మనిషిగా భావించారు మంగళగిరి ప్రజలు. ఇంకా 2024 ఎన్నికల్లో 90,000కు పైగా భారీ మెజార్టీని అందించి ఆయనని గెలిపించుకున్న వైనము, ఆయన మీదున్న అభిమానాన్ని ఇక్కడ చాటుకుంది అనేది చాలా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక తనకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన మరి ఆ ప్రజల గురించి పట్టించుకోకుండా ఉంటాడా? ఆ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా లోకేష్ గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఇప్పుడు అక్కడ అమలు చేస్తున్నారు. ప్రధానంగా అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయన ఫోకస్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ నియోజకవర్గంలో స్వర్ణకారులు అధికంగా ఉన్నందున ఆ వర్గానికి రాజకీయంగా, ఆర్థికంగా, దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాల ద్వారా చేయూత అందిస్తున్నారు. 75 ఎకరాల్లో గోల్డ్ హబ్ నిర్మించే కార్యక్రమాన్ని రూపొందించారు. నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలకు 5,500 ఇంటి స్థలాల్ని అందించారు. ఇక మంగళగిరి దుగ్గిరాల తెనాలి రహదారి, దుగ్గిరాల ఈమణి రహదారి, అటు రెవెండ్రపాడు శృంగారపురం రహదారి, చిలువూరు కంఠంరాజు కొండూరు రహదారులను పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది. దీంతోపాటు మంగళగిరి నుండి తెనాలి నారా కోడూరు మధ్య 4 వరుసల రహదారిని కూడా నిర్మిస్తున్నారు. ఇక దుగ్గిరాల మండలంలోని డొంక రోడ్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. నియోజకవర్గం మొత్తానికి భూగర్భ నీటిని అంటే మురుగునీటిని పారుదల వ్యవస్థ కోసము 1,000 కోట్ల రూపాయలని లోకేష్ గారు కేటాయించడం జరిగింది. ఇక తాగునీటి సరఫరా కోసం 400 కోట్ల రూపాయలు, వరద నీటి నిర్వహణకు 130 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. దీంతోపాటు చినకాకానిలో 50 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రిని కూడా నిర్మిస్తున్నారు. ఇటువైపు వస్తే ఇటు మంగళగిరి నిడమర్రు మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను కూడా నిర్మించబోతున్నారు. ఇక నిడమర్రులో 16 కోట్ల రూపాయలతో సొంత నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మోడల్ జిల్లా పరిషత్ పాఠశాలను కూడా ఆధునీకరిస్తున్నారు. మంగళగిరిలో 1.7 కోట్ల రూపాయలతో డిజిటల్ గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి నియోజకవర్గం అంతటా వీటితో పాటు పార్కులను కూడా అత్యంత సుందరంగా ఆధునీకరించి వాటిని కూడా అభివృద్ధి చేసే పనులకు శ్రీకారం చుట్టారు. కాజ్ లేక్ పార్క్ ఇప్పుడు నిర్మాణంలో ఉంది. ఇక చేనేతల కోసం టాటా టానిరా సహకారంతో వీవర్స్ శాలను కూడా నిర్మించారు. మహిళల నైపుణ్యాభివృద్ధి కోసం శ్రీనిధి కార్యక్రమాన్ని ప్రారంభించి వారికి జీవనోపాధి కల్పించడంతో పాటు కుట్టు మిషన్లను కూడా అందించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో RO ప్లాంట్లను ఏర్పాటు చేశారు. 3 క్యాంటీన్లను ప్రారంభించి నిరుపేదలకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. ఇక స్వచ్ఛ మంగళగిరి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా ఇంకా అటువైపు కొనసాగుతూనే ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఒక చక్కటి ప్రణాళికను రూపొందించి ఆ పనులను కూడా ప్రారంభించారు. దీంతో పాటు శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని కూడా అదే రీతిలో పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో 100కు పైగా శ్మశాన వాటికల్ని అభివృద్ధి చేశారు. ప్రజల ఉపయోగం కోసం అనేక కమ్యూనిటీ హాల్లను కూడా నిర్మించారు. దీంతో పాటు క్రీడల్ని ప్రోత్సహించేందుకు మంగళగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను కూడా నారా లోకేష్ గారు నిర్వహిస్తున్నారు. ఇక ముఖ్యంగా మంగళగిరి రైల్వే స్టేషన్ గురించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమృత్ పథకంలో భాగంగా మంగళగిరి రైల్వే స్టేషన్ను 12,60,00,000 రూపాయల వ్యయంతో అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దారు.
విజయవాడ, గుంటూరులకు శాటిలైట్ స్టేషన్గా, దాంతోపాటు స్థానిక సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా విమానాశ్రయాన్ని తలపించేలా ఆ నిర్మాణాలని నిర్మించారు. అంటే త్వరలో రాజధాని అమరావతికి కూడా అనుసంధానం కానున్న ఈ స్టేషన్లో లిఫ్ట్ సౌకర్యం కావచ్చు, దాంతోపాటు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా సరిపడా పార్కింగ్ కావచ్చు, దీంతోపాటు అందమైన గ్రీనరీతో అద్భుతమైన ముఖద్వారం కూడా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. 4 ప్లాట్ఫామ్లు, వేచి ఉండేందుకు కుర్చీలు, అందరికీ అర్థమయ్యేలా ఎలక్ట్రానిక్ సూచికలు, దీంతో పాటు మంచినీటి వసతి వంటి అత్యుత్తమ సదుపాయాలతో ఆధునీకరించిన రైల్వే స్టేషన్ను ఈ నెల 17వ తేదీన గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా వర్చువల్గా ప్రారంభించబోతుండడం మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఐడియా చాలదా? మంగళగిరి అనేది ఏ రేంజ్లో అభివృద్ధి చెందబోతోంది. మంగళగిరి రైల్వే స్టేషన్ వర్చువల్గా ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభిస్తున్నారు అని అంటే మంగళగిరి పైన నారా లోకేష్ గారు ఎలాంటి ఫోకస్ చేశారు అనేది రాబోయే రోజుల్లో మంగళగిరిని మరొక అద్భుత లోకంగా, అక్కడున్న ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను, యువతను, అలాగే ఉపాధి కోసం వేచి చూస్తున్న వాళ్ళను అందరినీ కలుపుకొని పోతానని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్తాను అంటూ కూడా నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.